బీసీ దీని గురించి ఉద్యమం గురించి మరోసారి ఇంకోసారి డీటెయిల్గా చేసే ప్రయత్నం సార్. చివరిగా ఒక పొలిటికల్ చిన్న క్వశ్చన్ సార్. అంటే గతంలో మన్మోహన్ సింగ్ గారు ఒక ఆర్డినెన్స్ కావచ్చు లేకపోతే ఒక ఫ్రేమ్ వర్క్ కావచ్చు చేసిన దాన్ని ఇదే రాహుల్ గాంధీ గారు కూడా సేమ్ మీ రకంగా మీరు ఏదైతే టీవీలో చేసినారో ఆ రకంగా చేయడం జరిగింది. అప్పట్లో సోనియా గాంధీ గారు ఆయనకి సారీ చెప్పడం జరిగినది మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు ఆయనతో పోల్చి ఇంతో పోల్చి ఆ రకం కదా, అంటే మిమ్మల్ని తీసేసిన దానికైనా ఇంకా దేనికన్నా అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్. ఎందుకంటే అన్ని టీవీల్లో కూడా తీర్మార్మలలో ఒక 2 రోజులు అంతా వీడియోలు నేను కూడా చూస్తూ ఉన్నాను. అసలు ఏంది మా దాంట్లో కూడా బీఆర్కే న్యూస్లో అసలు ఏం జరిగింది అనేది కొంచెం కూలంకుశంగా ఒక ఒకటి వాళ్ళు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కారణం చించడం కాదు, తీన్మార్ మల్లన్న ఎత్తుతున్న గలము అది ఆ వర్గాలకు ప్రమాదకరం అని భావించారు కాబట్టే భయం. ఇప్పుడు పటాన్చెరు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని ఒక బూత్ పదంతో తిట్టాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని బ్లాక్ మెయిలర్ దొంగ వీడు అని చెప్పాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 50 కోట్లు ఇచ్చి కొనుకొచ్చుకుంటూ పీసీసీ చీఫ్ పదవి అని చెప్పిండు. జగ్గారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అసలు టికెట్ల గురించి నేను ఆశ్చర్యపోతా ఉన్నా, షాక్ లో ఉన్నా అని ఆయన చెప్తా ఉన్నాడు. వి హనుమంతరావు గారు రోటి మాటలు. ఇక్కడ వీళ్ళు అప్పర్ క్యాస్ట్ కి సంబంధించిన హనుమంతరావు గారు మీతో లేరా? బీసీలతోనే ఉన్నాడు. అదే అయితే అప్పర్ క్యాస్ట్ కి చిన్నారెడ్డి గారు తూడి మెగారెడ్డి గారి ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేని తిట్టొచ్చారు. వీళ్ళు ఎవ్వరు ఏమన్నా కూడా ఏమీ లేదు. కానీ తీన్మార్ మల్లన్న పదవి కోసం కాదు నేను మాట్లాడింది, ప్రాజెక్టుల కోసం కాదు మాట్లాడింది, ప్రభుత్వం చేసిన నిర్ణయం బీసీలకు వ్యతిరేకంగా ఉంది అని ప్రశ్నించినందుకు నన్ను సస్పెండ్ చేశారని వాళ్ళు చెప్తా ఉన్నారు. అది హ్యాపీయే కదా. నేను ప్రజల కోసం మాట్లాడితే సస్పెన్షన్ గురైనా, అంటే వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎంతైనా అనొచ్చు అన్నట్టు మీరు చెప్పదలుచుకున్నారు. ఇవాళ వీళ్ళకి ఎంతమందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారండి? అదే నా క్వశ్చన్. అంటే రాహుల్ గాంధీ కూడా చేశారు ఆ పని అని చెప్తున్నాను. నేనేమంటున్నా, ఇవాళ మీకు తెలుసో తెలియదో ఇందిరాగాంధీ గారిని కూడా సస్పెండ్ చేసిరు వీళ్ళు. సస్పెండ్ చేసి ఇందిరాగాంధీ గారు మళ్ళీ సపరేట్ పార్టీ పెడితే వీళ్ళు కాంగ్రెస్ గుంజుకొని రెడ్డి కాంగ్రెస్ అని పెట్టినారు. ఆ చరిత్ర అంతా అట్లా ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, తిట్టాల్సింది అప్పర్ క్యాస్ట్, వాళ్ళకి షోకాజ్ నోటీస్ లేవు, బీసీలు మాట్లాడితే మాత్రం ఇస్తాం అనేటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో, ఇది తీన్మార్ మల్లన్న సాధారణంగా ఉంటే తీన్మార్ మల్లన్నకి ఏం రాకపోవు నోటీసు. తీన్మార్ మల్లన్న బీసీ అంటుండు కదా కాబట్టి షోకాజ్ నోటీస్. నువ్వు బీసీ మూవ్మెంట్ అనకపోతే నీకు ఏది లేదుగా. ఈ బీసీ మూవ్మెంట్ వాళ్ళ గుండెల్లో భయాన్ని రాజేసింది. అదే నా సస్పెన్షన్. అంటే బీసీ మూవ్మెంట్ని దానికోసమే కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న గారిని సస్పెండ్ చేసింది. ఇది మీ స్టేట్మెంట్, రైట్ సార్? చివరిగా ఇది అంటే డీటెయిల్గా తర్వాత చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనీ పవర్ పాలిటిక్స్ అనేది ఒకటి వస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రిని డైరెక్ట్గా ఎన్నుకుంటే ఎట్లా ఉంటుంది అని తీన్మార్ మల్లన్న గారు 2 మినిట్స్లో ఏం చెప్పగలుగుతారు మీరు? ఇప్పుడు ఇంత మ్యానిపులేషన్ జరుగుతుంది అన్నారు కదా. అది ఒకటి కరెక్టే. ముఖ్యమంత్రిని డైరెక్ట్ గా ఎన్నుకునే విధానం అంటే ఈ రాజ్యాంగం అమెండ్మెంట్స్ ఇవన్నీ జరగాలి. కానీ ఎమ్మెల్యేతో పాటు సీఎం క్యాండిడేట్ కూడా ఓటేయాలి. అది ఎగ్జాక్ట్లీ అది ఉన్నప్పుడు కొంత మంచి జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల మనసును ఎవరు చూరగొంటే వాళ్ళు డైరెక్ట్ గా బీసీ అన్నారు కదా, అందుకు అది ఎందుకంటే మంచి క్వశ్చన్. అది మీరు చెప్పింది మంచి క్వశ్చన్. ఎమ్మెల్యేతో పాటు ముఖ్యమంత్రి కూడా డైరెక్ట్ గా నేరుగా ఓటేయాలి. ఎగ్జాక్ట్లీ ఆ ఓటేసేటువంటి సిస్టమ్ ఉంటే అది చాలా బాగుంటుంది. మీ మాటతో నేను ఏకీభవిస్తున్నాను. చాలా బాగుంటుంది. రైట్ సార్, ఇంకోసారి అంటే బీసీ ఉద్యమం అంటే ఇంకా రానున్న రోజుల్లో అంటే ఏ రూపు దాల్చుకుంటుందో, మీ జీఏసీ అంటే ఏ కార్యాచరణ చేస్తుందో చూద్దాం. తర్వాత ప్రజలకు కూడా కొంత ఇది ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ ఏదో యాంకర్ చేస్తే మల్లన్న గారు ఉంటే షాకులు ఇవి అయితే ఉండవు నా ఇంటర్వ్యూలో అని తెలియజెప్పుకున్నాను. ఇన్ఫర్మేషన్ అయితే దీని నుంచి మీకు ఎంతో కొంత అందుతుందని అయితే తెలియజేస్తాను. నమస్తే సార్. థ్యాంక్ యూ.